ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 112:1. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనాకారుడు చాలా చక్కగా చెప్తున్నాడు, ప్రభు ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడని. మరి వింటున్న సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? నీవు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను బట్టి ఆనందిస్తున్నావా? అధికముగా ఆనందిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. మరి నీ పరిస్థితి ఎలా ఉంది ఈరోజు? నీ ఆత్మీయస్థితి, నువ్వు ఎటువంటి వ్యక్తివి? నీ ఆనందం ఈరోజు దేనిలో ఉంది? ఎవరిని బట్టి నీవు ఎల్లవేళ ఆనందిస్తున్నావు? దేవుని బట్టేనా? లేదంటే నీ సెల్ ఫోన్ని బట్టా? లేదంటే నీకున్న ఇతరత్ర వ్యవహారాలను బట్టా? దేని బట్టి ఆనందిస్తున్నావు? అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ప్రభులోని నీకు 100% ఆనందం దొరుకుతుందని నీకు తెలుసుకోవాలి. ఆయన ఆజ్ఞను నీవు పాటించడంలోనే నీవు ఆనందాన్ని పొందాలని నీకు అర్థం అవ్వాలి. కానీ చాలామంది క్రైస్తవులు క్రీస్తుని అనుసరిస్తున్నామని చెప్పుకుంటారే కానీ ఎంత మాత్రం ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొనరు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు పూర్తిగా గైకొంటేనే ఆ నిజమైన ఆనందం ఎక్కడుంది? ప్రభులోనే. పరలోకం, ఆయనతో యుగయుగాలు సంతోషించి ఆ స్థలంలోనే నువ్వు పొందుకోగలుగుతావు. ఆ విషయం నేటి క్రైస్తవులు ఎవరూ ఆలోచించట్లేదు. అందుకే ఇది చాలా విచారించదగిన విషయం. అలా ఉండకూడదు. దేవునిలోనే ఎప్పుడు ప్రతి క్రైస్తవుడు ఆనందించాలి. మరి ఆయనలోనే ఆనందం ఉందని తెలుసుకోవాలి. ఈ లోక భోగభాగ్యాల కోసం ప్రతి క్రైస్తవుడు వెంటపడుతూ ఉన్నాడు. అలా చేయకూడదు. అది మంచిది కాదు. అది అశాశ్వతమైన ఆనందాన్నే ఇస్తుంది. కానీ నీకు శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేవాడు ప్రభు మాత్రమే. కాబట్టి ఈ కొద్దిపాటి ఈ సుఖభోగాల కోసం ప్రభు ఇచ్చే నిత్య ఆనందాన్ని దూరం చేసుకోకు. నీవు ఆయన ఆజ్ఞలను బట్టి ఎల్లవేళ ఆనందించాలి. ఆ ఆజ్ఞలని సంపూర్ణంగా నెరవేర్చాలి. మరి 100 ఆజ్ఞలు ప్రభు నీకు ఇస్తే 100 కూడా నెరవేర్చాలి. ఒక్కడి తప్పిపోయినట్లే. అప్పుడే నీవు ధన్యుడవు. కాబట్టి ఇప్పటికైనా ఆయన ఆజ్ఞలను మరి సనుగు కొనక గొనుక్కొనక సంతోషంగా అనుసరించు. ఆమేన్.